మోంతా తుపాను అన్నదాతల్ని నట్టేట ముంచింది. ఖమ్మం జిల్లాలోని 12,000 ఎకరాల్లో వరి పొలాలు నేట మునిగిపోయాయి. పంట పూర్తిగా తడిసి ముద్దవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాన్ రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. పత్తి తడిసి నేలపై రాలింది. దూది ఏరువేతకు ఏర్పాట్లు చేసుకుంటున్న కర్షకులు తడిసిన పత్తిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చలిగాలులకు తోడు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో కంకుల బరువుకు పైరంతా నేలవాలింది. అధిక వర్షాలు పత్తి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వాగెక్కి మొత్తం వరద బారి పాడికాడ కొట్టకపోయింది. వర్షం ఎక్కువైంది. ఎకరానికి 50,000 పెట్టుబడి అయింది. 6 ఎకరాలు 4 లక్షలు అయింది. దానివల్ల అంతా నష్టమే, ఏమీ లేదు, తినేది లేదు, పెట్టేది లేదు. మొత్తం నల్లబడి కాయంత నల్లబడుతుంది. మార్కెట్కి పోతే ఆయన ధర పెడతలేరు, వాళ్ళు చూసుకుంటారు. మమ్మల్ని అంత ఆగామని చెప్తారు. గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుంటూ లేరు. ఈ పత్తులు మేము ఏం చేయాలి, మా బతికి ఎట్లా కావాలి, ఏం చేయాలి మేము ఆలోచించాలి. దాని గురించి వరలు వద్దా అంటే వరలు వర్షాలు పడుతున్నాయి, ఎక్కడికి పక్కనే వరలు అడ్డం పడుతున్నాయి, అలా ఏం వచ్చేటట్లేదు. పత్తిలో మొత్తం లాస్ అయినాం. తుపాను ప్రభావం ఖమ్మం జిల్లాపై స్పష్టంగా కనబడింది. అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతుల ఉసురు తీశాయి. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టించి పండించిన పంట ప్రకృతి ప్రకోపానికి గురైంది. వరి, పత్తి పంటలు వర్షార్పణం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను ప్రభావం వల్ల నష్టపోయిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులచే సర్వే చేయించి పంట నష్టపరిహారం ఇప్పించాలని రైతు సంఘం కోరుతోంది. వరి అంతా కూడా కోతకొచ్చినటువంటి దశలో నీటిపాలైపోయింది. గత 60 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు ఉండటంతోనే కోతకొచ్చినప్పటికీ ఆరకపోవడంతో వరి కోత మిషన్ తిరగదని చెప్పి 4-5 రోజుల నుంచి ఎప్పుడు వరి పైదా కోపిద్దామని చెప్పి రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆ తుఫాను ప్రభావంతో గత 3-4 రోజుల నుంచి వచ్చినటువంటి వర్షాలకి మొత్తం కూడా మోకాళ్ళు నీళ్ళల్లో పంట అంతా ఆగమైపోయింది. ఇప్పుడు మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం, మొలకలు వచ్చి ఈ పంట కోసినా ఎందుకు పనికిరానటువంటి దశలో యంత్రానికి ఇచ్చే కిరాయి కూడా దండగయ్యే పరిస్థితి అనేది కనపడతా ఉంది. మొత్తం నీరు పైకి ఉప్పేసింది, మొత్తం మొలకలు వచ్చేసింది, పడిపోయింది. ఏ దిశ లేదు. ఇప్పుడు మేము ఏం చేయాలన్నా అర్థం కావట్లేదు. వ్యవహారం 15 ఎకరాలు 36,000 లెక్క పెట్టిన పెట్టుబడి ఇప్పుడు ఏం వచ్చే పరిస్థితి లేదు. మిషన్ కూడా సరిపోయే పరిస్థితి లేదు. మాకు కౌలు కట్టాలా, లేదంటే పెట్టుబడులు తీసిన పెట్టుబడులు ఇవ్వాలా, ఏం చేయాలో చేయని పరిస్థితి మా రైతులందరికీ ఉంది. దయచేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో ఉంచుకొని మా రైతులకు అందరికీ న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఖమ్మంలో మున్నేటికి వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుగా మున్నేటి ముప్పునకు గురయ్యే ఇళ్లను గుర్తించి స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మంలో 3 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని రాపర్తి నగర్ బీసీ కాలనీ వద్ద డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారి కొట్టుకుపోయింది. టీఎన్జీఓస్ కాలనీని నలువైపులా వరద నీరు ముంచెత్తడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.